ఇక ఈ నెల 21న విశాఖలో నిర్వహించే యోగాంధ్రపై ఏపీ ప్రభుత్వం భారీ కసరత్తులు చేస్తుంది. ఈ సందర్భంగా రేపు విశాఖలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో యోగాంధ్ర కార్యక్రమంపై సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. 5 లక్షల మందితో యోగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 20న ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు రానున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మోదీ వస్తున్న నేపథ్యంలో జిల్లాలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, రవి, యోగాంధ్ర చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రభుత్వం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఇందులో భాగంగా రేపు చంద్రబాబు నాయుడు విశాఖ రానున్నారు. ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకు ఇప్పటికే బీచ్ లో ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ బీచ్ వరకు కూడా దాదాపు మొత్తం కూడా 5 లక్షల మంది మొత్తం కూడా యోగాలో పాల్గొనే విధంగా మొత్తం కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా 268 కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. పాల్గొన్న అందరికి కూడా యోగా చేసేందుకు మ్యాట్లతో పాటు స్నాక్స్ తో పాటు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తం వాళ్ళందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కూడా చేస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి దాదాపు 50,000 మందిని తీసుకొచ్చేందుకు కూడా చేస్తున్నారు. ఈ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించి ఒకసారి పరిశీలించేందుకు కూడా చంద్రబాబు రానున్నారు. ఇందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు చేరుకుని విమానాశ్రయం నుంచి డైరెక్ట్ గా ఆర్కే బీచ్ చేరుకుంటారు. ఆర్కే బీచ్ నుంచి కాళీమాత టెంపుల్ నుంచి పార్క్ హాటల్ మొత్తం ఆ బీచ్ రోడ్ అంతా కూడా యోగా మొత్తం కూడా పాల్గొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని స్వయంగా ఆయన పరిశీలిస్తారు. అక్కడ నుంచి ఏయూలో 20వ తేదీన మొత్తం గిరిజన విద్యార్థులు దాదాపు 25,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారం యోగాతో మరో గిన్నిస్ రికార్డు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఆ ఏర్పాట్లను కూడా పరిశీలిస్తారు. అనంతరం కూడా 12 గంటలకు నోవేటల్ పట్లకు వచ్చి అక్కడ మొత్తం ప్రధాని పాల్గొనే ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భారీగా మొత్తం కూడా పాల్గొనేందుకు ఏ విధంగా చేయాలని అధికారులతో మొత్తం కూడా సమీక్షిస్తారు. మధ్యాహ్నం 2 గంటల దాకా అక్కడ సమీక్ష అనంతరం కూడా 2:30 మొత్తం అక్కడ నుంచి బయలుదేరి కార్యకర్తల సమావేశం పిఎం పాలెం వైద్య కన్వెన్షన్ సెంటర్ లో 5,000 మంది కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో కూడా చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా మొత్తం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని దాకా కూడా ఖరారు కావడంతో మొత్తం కూడా పోలీసులు అయితే భద్రతా సిబ్బంది అయితే అందరూ కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా విశాఖలో జరిగినటువంటి యోగాంధ్ర కార్యక్రమాన్ని గిన్నిస్ రికార్డులో ఎక్కించేందుకైతే భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్లు అయితేనే ఐఏఎస్ అధికారులు అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన టీములు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉన్నతాధికారులతోనూ వాళ్ళందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు మొత్తం ఇన్ఛార్జిగా వాళ్ళ నియోజకవర్గం నుంచి కూడా ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50,000 మందిని తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 5:30 గంటలకల్లా మొత్తం అందరూ ఉండే విధంగా చేస్తున్నారు. ప్రధానమంత్రి 6:30 గంటలకి సభాస్థలికి చేరుకున్న యోగా సభాస్థలికి ఆర్కే బీచ్ చేరుకుంటారు. ఈ లోపు అందరూ కూడా అక్కడ ఉండేందుకు కూడా చేసుకుంటారు. ముఖ్యంగా భద్రతా విషయంలో చాలా కేర్ తీసుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ఇప్పటికే ఎస్పీజీ అయితేనే లేకపోతే స్పెషల్ భద్రతా బలగాలు అయితేనే పోలీసులు అయితేనే కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు చంద్రబాబు అనంతరం కూడా సరిద్ది ఆయన మరిన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. ఏదేమైనా తొలిసారి విశాఖలో ఈ విధంగా భారీ ఎత్తున 5 లక్షల మందితో యోగాంధ్ర నిర్వహించడం గిన్నిస్ రికార్డు కూడా సాధించేందుకే ప్రయత్నం చేస్తున్నారు. రవి, రైట్, థ్యాంక్ యూ వాసు.